పాయసం తీసుకురా. అల్లుడు గారు కూర్చోండి. మీకు సరిగా లేదు? నాకు చాలా సరిగా ఉందండి. కూర్చోండి కూర్చోండి, ఇప్పుడు వస్తాను. అమ్మా పాయసం నేను తీసుకెళ్తాను, సాంపులం తయారు చేయి. సిద్ధార్థ గారు పాయసం తీసుకోండి. నాకు అల్లుడు పాయసం తీసుకో. మామా ఇంకొక కప్పి నాకుండా. అల్లుడు పాయసం తీసుకో, మా అమ్మాయి స్పెషల్ గా చేసింది. కానీ ఎలా ఉంది అల్లుడు గారు? కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నట్టుంది. మా అల్లుడు మహాచతురుడు, లేకపోతే పాయసంలో ఉప్పు తక్కువ ఏంటి? అబ్బా బుక్కయాసంగా ఉంది. ఏమిటి అది అలా ఉన్నారు? అదేదో మత్తుగా ఉండండి. దాన్నే ఉందండి. రాత్రికి హాయిగా నిద్రపోతే తెల్లటికి అంతా క్లోజ్. అల్లుడు గారు కిళ్ళి అలవాట్లేదండి. నాకు అలవాటే. సిద్ధార్థ గారు పొద్దుపోయింది, ఇక బయలుదేరదామా? మీకెందుకు రండి శ్రమ. అమ్మమ్మమ్మ అల్లుడు గారు కోపం వస్తుంది, ఇంటి దగ్గర పెట్టాలి. నేను వస్తా రా, మళ్ళా కారులో వచ్చేవచ్చు. సిద్ధాంతి బయలుదేరు. అల్లుడు గారు బయలుదేరు. ఇప్పుడే వస్తామా? మేము టాటా. మావా ఏంటి ఏదో కాస్త దోశ ఎక్కువైనట్టుంది. పాపం నిజంగా చచ్చిపోతాడేమో. ఎవరిన వింటారు? ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు.